అరావళి హిల్స్, దీని గురించి మీరు సోషల్ మీడియాలో వినే ఉంటారు. అసలు ఏంటి ఇవి? ఈ అరావళి పర్వతాలు అనేవి మనకి భారతదేశంలో అత్యంత పురాతనమైన పర్వతాలు అనమాట. ఇవి ఏర్పడి 3.2 బిలియన్ ఇయర్స్, అంటే డైనోసార్లు పుట్టక ముందే ఈ అరావళి పర్వతాలు అనేవి ఉన్నాయి. హిమాలయాల కంటే ముందు, అంటే మీరే ఆలోచించవచ్చు ఇవి ఎంత పురాతనమైన పర్వతాలు అనేది. అయితే ఈ పర్వత శ్రేణులు గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు 670 కిలోమీటర్లు విస్తీర్ణమై ఉన్నాయన్నమాట. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఒక తీర్పు అయితే ఇచ్చింది. ఏంటంటే అది 100 మీటర్లు అంతకంటే ఎక్కువ మీటర్లు ఉన్న మాత్రమే అరావళి హిల్స్, మిగతావి అరావళి హిల్స్ కిందకి రావు అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పారనమాట. అయితే ఈ అరావళి పర్వతాలు అనేవి 12,000 పైగా ఉన్నాయి. దీంట్లో 100 మీటర్ల అంతకంటే ఎక్కువ ఉన్నవి కేవలం 1047 పర్వతాలు మాత్రమే. మిగతా 11,000 పర్వతాలు పైగా ఇవన్నీ కూడా 100 మీటర్ల కంటే తక్కువ ఉన్నాయి. ఇక్కడే వచ్చింది అసలు సమస్య. ఏంటంటే అది ఇప్పుడు ఆ పర్వతాలలో మైనింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఆ మైనింగ్ స్టార్ట్ చేస్తే మనకేమవుతుంది? ఈ అరావళి పర్వత శ్రేణులు అనేవి ఈ థార్ డిజర్ట్ ని ఢిల్లీ వరకు రానివ్వకుండా ఒక ప్రొటెక్టర్ లాగా అవి మధ్యలో ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ పర్వతాలని మైనింగ్ కనుక చేసామంటే ఆ థార్ డెజర్ట్ అనేది ఢిల్లీ వరకు వస్తుంది. దీనికోసం చాలా మంది ప్రొటెస్ట్ అయితే చేస్తున్నారు. మీరు కూడా సేవ్ అరావళి అని అయితే కామెంట్ చేయండి.